చెప్పింది. అంటే ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, అధికారంలోకి వస్తే ఇంకో మాట. ఇలా మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, గ్రామాల పొన్న గుడుంబ గబ్బు మోపైంది. గుడుంబ ఏరులై పారుతా ఉంది. ఇలా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటా ఉన్నది. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ దాన్ని కట్టడి చేయలేకపోతా ఉంది. అందువల్ల ఈ 2500 దయచేసి మా కార్యకర్తలు మనం హంగు ఆర్భాటాలొద్దు. ఒక ఇంటికి పోదాం, పోగానే ఒక చెల్లె కనబడ్డదనుకో వీడియో తీయాలి. 2500 రూపాయలు ఇస్తామని చెప్పింది. అక్క మరి 2500 వచ్చినాయా? రాలే. ఇవి రావాలంటే కారుకు గుద్దు, మా పోచారం సీనన్న పోయి కాంగ్రెస్ వాళ్ళ ఈపుల గుద్దుతాడు అసెంబ్లీలో అని చెప్పాలి. గట్టిగా చెప్పాలి. ఓ రైతు కనబడ్డాడు అనుకో, రైతుకు చెప్పాలి, తమ్మి నీకు 15,000 పడ్డాయా? పల్లె. 500 బోనస్ వచ్చిందా? పల్లె. ఇక మరి కాంగ్రెస్ వాడు మోసం చేసిండు, కారుకు గుద్దు, మరి ఆనాడు జరిగిన మోసాన్ని సరిదిద్దు అని చెప్పి ఇలా రైతులకు మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లా ప్రతి విషయంలో అడుగడుగున మోసమే. నెక్స్ట్ ఎంత వస్తుంది? 2,000 వస్తుంది కదా, వచ్చేనే రా నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చేనే రా డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎవరు నడుపుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పింది. వచ్చిందా అవ్వ 4,000 వచ్చిందా? ఏమన్నాడు? డిసెంబర్ 9 నాడట. వచ్చేదేలా డిసెంబర్ 9 నాడు 4,000 పెన్షన్ వస్తుందని ఎంత ముద్దుగా అబద్దాలాడిండు. ఈ అబద్దాలు మాట్లాడిన రేవంత్ రెడ్డికి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అవ్వ తాతలందరూ కలిసి గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ 42,80,000 మంది ఆసరా పెన్షన్దారులు ఉన్నారు తెలంగాణలో. బీడీ కార్మికులు, వృద్ధులు, వితంతువులు, నేత కార్మికులు, గీత కార్మికులు, డయాలసిస్ పేషెంట్లు, ఎయిడ్స్ పేషెంట్లు, వికలాంగులు అందరు కలిపితే 42,80,000 మందికి కేసీఆర్ గారు పెన్షన్లు ఇచ్చారు. ఇవాళ 42,80,000 మందిని మోసం చేయలేనా? ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం 200 ఉండే పెన్షన్ 2,000 ఇస్తానన్నాడు కేసీఆర్. ఏం చేసిండో మనకు తెలియదు. కానీ 1వ తారీఖు నాడు మొదటి వారంలో 2,000 రూపాయల పెన్షన్ ఇచ్చిండు మన కేసీఆర్. దివ్యాంగులకు 4,000 పెన్షన్ ఇస్తా అంటే దివ్యాంగులకు 4,000 పెన్షన్ ఇచ్చిండు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 6 లక్షల మంది వికలాంగులు ఉంటారు ఈ తెలంగాణలో. 6 లక్షల మందికి మరి ప్రతి నెల 4,000 రూపాయలు జీతం పడ్డట్టు ఇచ్చి ఆ వికలాంగులను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఈయన ఏమన్నాడు? వికలాంగులకు 6,000 ఇస్తా, అవ్వాతాతలకు 4,000 ఇస్తా అన్నాడు. వచ్చినాయి యాక్చువల్లీ. మరి మనం పోయి ఊర్లగా ముసలోళ్లకు, వితంతురాళ్లకు అందరికీ మనం సంజాయించాలన్నా వద్దా? అంటే ఇవాళ ఒక్కొక్కరికి ఎంత బాకీ పడ్డది కాంగ్రెస్ పార్టీ? 4 నెలలంటే 4 నెలలు 8,000, నెలకు 2,000. 4 నెలలంటే ఒక్కొక్క పెన్షన్దారుడికి 8,000 రూపాయలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ బకాయి పడ్డది. చెప్పాలి మనం అవ్వాతాతలకు, బీడీ కార్మికులకు. ఎవరన్నా ఇచ్చిందా ఈ దేశంలో? బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడి భారతదేశంలో కేసీఆర్. ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ బీడీ కార్మికులను పట్టించుకోలేదు. ఏ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా బీడీ కార్మికులకు 1 రూపాయి కూడా ఇవ్వలేదు. కానీ ఇలా కేసీఆర్ గారు ఇచ్చింది. అలాంటి బీడీ కార్మికులకు, పెన్షన్దారులకు ఈ కాంగ్రెస్ పార్టీ మోసాన్ని మీరు వివరించి మనం వీళ్ళకి గుణపాఠం చెప్పాలి. తప్పిపోయేవారైనా కాంగ్రెస్ పార్టీకి ఓ బీడీ కార్మికులు, ఓ పెన్షన్దారుడు ఓటేసింది అనుకో, ఏమంటాడు రేవంత్ రెడ్డి? ఏ ఓట్లప్పుడు గట్లే అబద్దాలు ఆడటం, నేను 4,000 పింఛన్ ఇస్తా అని ఎగబెట్టినా కూడా నాకే ఓటేసిండ్రు, ఇంకేమైతుంది అన్నాడా? ఈడ ఓడిపోయిందనుకో అసెంబ్లీలో పోయి రేపు నేను మైక్ పట్టుకొని, రేవంత్ రెడ్డి నువ్వు ముసలోళ్ళను మోసం చేసినావు కనుక మా అవ్వాతాతల ఉసురు జరిగింది, నీ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టిండ్రు, ఇప్పటికైనా 4,000 పెన్షన్ ఇవ్వమని చెప్పి నేను గట్టిగా అడగగలుగుతా. ప్రశ్నించే గొంతు ఉండాలి. కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే గొంతు ఉండాలి. కాంగ్రెస్ పార్టీని నిలదీసేటువంటి నాయకుడిని ఇలా మనం కాపాడుకుంటేనే, ఆ పార్టీని నిలబెడితేనే రేపు ప్రజలకు మేలు జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు దయచేసి కార్యకర్తల్లో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇంటింటికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు వేయాలి అవ్వాతాతలు ఓటు? నువ్వు 4,000 పెన్షన్ ఇస్తాను మోసం చేసినందుకు అవ్వాతాతలు ఓటు వేయాలా నీకు? ఎందుకు వేయాలి రైతులు నీకు ఓటు?
2 లక్షల రుణమాఫీ చేయకుండా బోనస్ ఇవ్వకుండా మోసం చేసినందుకు నీకు రైతులు ఓటేయాలనా? ఎందుకు వేయాలి మా అక్క చెల్లెలు నీకు ఓటు? 2500 రూపాయలు మహాలక్ష్మి పేరు మీద ఇస్తా అని చెప్పినావు. నీ 6 గ్యారెంటీల్లో మొదటి హామీ మహిళలకు 2500 ఇచ్చేది. నీ మొదటి హామీనే మోసం చేసినావు. మహాలక్ష్మి పేరు మీద 2500 ఇస్తా అని మహా మోసం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ. అందుకోసం మనం ఈ రోజు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అవి చాలా ఉన్నాయి. రైతు బంధు కేసీఆర్ గారు ఉండగా కరోనా లాంటి కష్టమైన సమయంలో 2 ఏళ్లు కరోనా వచ్చినా రైతు బంధు ఆగిందా? కరోనా వచ్చినా ఇచ్చిండు. గౌరవనీయులు పెద్దలు పోచారం సీనన్న నాయకత్వంలో ఆ రోజు రైతుకు టెన్షన్ గా 11 విడతల్లో 75,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద రైతులకు నగదు బదిలీ జరిగింది. ఒకసారి 2 సార్లు కాదు, 11 విడతల్లో 75,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద రైతుల ఖాతాల్లో డబ్బులు వచ్చి పడ్డాయి. ఈసారి పడ్డాయే. ఏమన్నారు వీళ్ళు? ఇప్పుడు వస్తే 10,000, మేమొస్తే 15,000 అన్నాడు. ఆ రోజు నేను ఆర్థిక మంత్రిగా డబ్బులు జమైనాయి, రేపు శనివారము ఆదివారం ఉన్నది, సోమవారం నాడు మీ ఫోన్లన్నీ టింగున మోగుతాయి, పైసలు పడతాయి, తయారు చేసినాము అని చెప్పినాం. ఈ కాంగ్రెస్ వాళ్ళు పోయి ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేసి పైసలు పడకుండా ఆ రోజు ఆపింది. ఇవాళకి 4 నెలలైనా ఇంకా పూర్తిగా పైసలు పడలే. 15,000 మాట దేవుడెరుగు, వచ్చే 10,000 కూడా ఆగబట్టింది కదా. వచ్చే 10,000 కూడా ఇవాళకి చక్కగా వేయలే. రైతు బంధు అంటే పెట్టుబడి సాయం. దుక్కి దున్నేటప్పుడో, నాట్లు వేసేటప్పుడో, కలుపు తీసేటప్పుడో కావాలి. కోతలకు వచ్చినా ఇంకా రైతు బంధు పూర్తిగా వాడకపోయి. ఇదేమి రైతు బంధు? ఇదేమి రైతు రాజ్యం? దయచేసి మీరు చర్చ పెట్టాలి. కౌలు రైతులకు 15,000 ఇస్తా అన్నాడు, వచ్చినాయే. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తా అన్నాడు, వచ్చినాయే. అంటే రైతు బంధులో మోసం, కౌలు రైతులకు మోసం, వ్యవసాయ కూలీలకు మోసం, అడుగడుగున మోసం చేయలేదా? ఇవాళ రైతు బంధు 15,000. ఇప్పుడు మళ్ళీ ఇంత ఎలక్షన్ ఉందని ఆయనతో 4 ఎకరాల దాకా పడ్డాయి. ఈ పార్లమెంట్ ఎలక్షన్ మెడ మీద లేకపోతే అవి కూడా ఎక్కువ. ఇది రోజు మేము తిట్టంగా అసెంబ్లీలో లొల్లి పెడితే ఇంత 4 ఎకరాలకు పడ్డాయి. వీళ్ళకు ప్రేమ బడా కాంట్రాక్టర్ల మీద ప్రేమ, పాపం బక్క చిక్కిన రైతుల మీద లేదు వీళ్ళకు. రైతులకు రైతు బంధిస్తలేరు కానీ పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రం ఇవాళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో చెల్లింపులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఇవ్వవు రైతులకు? ఎందుకు రైతులంటే చిన్న చూపు? రైతుల ఓట్లు కావాలి, గద్దెనెక్కినాక మాత్రం నీకు కాంట్రాక్టర్లు కావాలనా? ఈ విషయం ఇవాళ మనం రైతుల్లో చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది. దయచేసి ఆలోచన చేయండి. రేపు కుట్ర చేస్తున్నారు, బారాన రైతు బంధు కోత పెట్టేట్టున్నాడు. ఇక రకరకాల పేర్ల మీద పత్తేస్తే ఒకటే పంట యాసంగి ఎగబెట్ట అంటాడు. ఇట్లా రకరకాల కుట్ర చేసి రైతు బంధుకు రేపు పార్లమెంట్ ఎన్నికలైనాక కోతలు పెట్టే ప్రమాదం ఉన్నది. అందువల్ల రైతుల్ని చైతన్యపరచాలి. బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంటేనే రేపు రైతులకు రక్షణ కవచం లాగా మన కేసీఆర్ నిలబడ్డాడు, మన బీఆర్ఎస్ పార్టీ నిలబడ్డది అనేటువంటి విషయాన్ని ఇవాళ మనం రైతుల్లో తీసుకుపోవాలి. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక నీళ్లు కమ్మైనాయి, కన్నీళ్లు ఎక్కువైనాయి. బాయిలలో నీళ్లు ఉన్నాయా? బోర్లలో నీళ్లు ఉన్నాయా? మళ్ళా ఊర్లో పోయి అన్ని బోర్లు గుద్ది బోర్ బొక్కలలో పోతున్నాయి పైసలన్నీ. రైతుల చెమట చుక్కలు, మా అక్క చెల్లెల మెడల ఉన్న గుండ్లో చెవుల కమ్మలు అన్ని బోరు బొక్కలలో పోతున్నాయి. వల్ల కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది. కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా బాయిలల్లో ఉడిక తీత క్రేన్లు కిరాయికు తెచ్చుడు, మళ్ళా రైతులు బోర్లేసుడు, మళ్ళా రైతులు అప్పుల పాలవుడు, రైతుల ఆత్మహత్యలు స్టార్ట్ అయిపోయినాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా 100 రోజుల కాంగ్రెస్ పాలన ఏమిచ్చిందంటే 280 మంది రైతుల ఆత్మహత్యలు జరిగినాయి. రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు. దీనికి కారణం ఇవాళ రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ చూపిన చిన్న చూపు అనేటువంటి విషయాన్ని మనం రైతుల్లో తీసుకువెళ్ళాలి. నెక్స్ట్, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలు వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000,
వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చి తులం బంగారం వచ్చినా ఎవరికన్నా వచ్చినాదే ఎన్ని జూటా మాటలు ఇంకా అసలు చూపిస్తే ఇంకా 50